సామాజిక పథకాల వ్యయం విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. సామాజిక వ్యయాన్ని పెంచితే ప్రజలు సంతోషంగా ఉంటారని ఆమె అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ అనుసరించే వ్యూహంపై మా కరెస్పాండెంట్ నరసింహారావుతో కవిత ప్రత్యేకంగా మాట్లాడారు. సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వైఖరి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారనే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఎంపీ కవిత గారు ఉన్నారు. కవిత రాణి మరిన్ని వివరాలు తీసుకున్నారు. కవిత గారు, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతుంది. టీఆర్ఎస్ ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతుంది? టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజలకు పనికొచ్చే అంశాలను, ప్రజల కోసము కావాల్సిన అంశాలను అడుగుతామండి. అది ముఖ్యంగా సాగునీరుకు సంబంధించి ప్రాణహిత చేవెళ్ల నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అడిగాము. తర్వాత రైల్వే లైన్, తెలంగాణలో ఎప్పుడైనా కూడా రైల్వేకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి రైల్వే కనెక్టివిటీ తెలంగాణలో పెంచడానికి మేము ఎప్పుడు అడుగుతూ ఉంటాము. సో దాని మీద, అదే కాకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేకమైన ప్రాజెక్టులు అంటే కోచ్ ఫ్యాక్టరీ లాంటివి కావచ్చు, ఎన్టీపీసీ మనకు అంతకుముందు మాట ఇచ్చారు విభజన చట్టంలో, అది ఇప్పుడు ఒక దారిలో పడుతూ ఉంది. సో మేము కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం, పర్సూ చేస్తున్నాం. కాబట్టి కొన్ని పనులైనా ఇంకా జరగాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించి ఏవైతే స్కీమ్స్ పెట్టిందో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో, వాటిని విత్డ్రా చేసుకోవద్దు అని చెప్పి మేము రిపీటెడ్గా రిక్వెస్ట్ చేశాము. మరి ఏం చేస్తారో ఈ బడ్జెట్లో తెలుస్తుంది. రెండు బడ్జెట్లో కూడా చూస్తూ కొన్ని వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు, కానీ మొత్తానికి పేద ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించలేని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎట్లా చూస్తాను? అది వాస్తవం అండి. క్రితంసారి బడ్జెట్లో, నేను బడ్జెట్ స్పీచ్లో కూడా అదే చెప్పడం జరిగింది. కేవలం కార్పొరేట్స్కి సహాయం చేసే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ఉంది తప్పితే కార్పొరేట్స్కి ట్యాక్స్ రీబేట్ ఇవ్వాలి, కార్పొరేట్స్కి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అనే తత్వం ఉంది తప్పితే మరి పేదవాళ్ళకి ఏమి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఏం చేద్దాం అనేటటువంటి తత్వం కనపడలేదు. సో ఈసారన్నా ఆ వైఖరి మార్చుకొని సోషల్ సెక్టర్ స్పెండింగ్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం పెంచుకోవాలి. ఎందుకంటే సమాజానికి పనికొచ్చే అంశాలు చేయాలి ముందు. కాబట్టి ఆ స్పెండింగ్ కెపాసిటీని పెంచాలి అని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఉదాహరణకు మీరు చూసుకుంటే ఇక్కడ మనం 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అది ఎందుకు ఇస్తున్నాం? ఎందుకంటే ప్రజలు హ్యాపీగా ఉండాలని ఇస్తున్నాం. సో అటువంటి స్పెండింగ్ని పెంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. సో ఈ బడ్జెట్లో అన్న మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. బయట భిన్న రకాల వాదనలు వినిపిస్తుంది. టీఆర్ఎస్ దగ్గర ఏందని, దూరం అయిందని. ఎలా చూస్తారు ఈ దగ్గర దూరం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి? మేము ఎప్పుడైనా సమాంతర దూరంలో ఉంటామండి, ప్రతిపక్షాలైనా పాలక పక్షంతో అయినా. ఎందుకంటే అల్టిమేట్గా మాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. సో కేంద్రంలో ఎవరైనా ప్రభుత్వంలో ఉండనండి, తెలంగాణకు పనికొచ్చే అంశాల మీద మాత్రం మేము ఫోకస్ చేస్తాం, గట్టిగా అడుగుతాం, కొట్లాడతాం అవసరమైతే, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. సో దగ్గర దూరం అనే ప్రశ్ననే ఉత్పన్నం కాదు. మొత్తానికి ప్రజలకు సంబంధించిన అంశాలనే ప్రధానంగానే పార్లమెంట్లో ప్రస్తావిస్తామని కవిత అంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.